ఈ మొత్తము 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. పుట్టినరోజన్న రోజన్నా ఇంకోసారి పుట్టినరోజన్న ఈ సిగ్వి ఈ జొమాటో నాకు అర్థం కాలేదు సార్. ఈ సిగ్వి ఈ జొమాటో ఇంగ్లీష్ రాదు. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదన్నా? సార్ ఏంటి సార్ అది? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఓకే, ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడము కాదు. ఇది ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడము కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఎందుకు? ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు. డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? మనస వాచ కర్మ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఇందులో 80% మురుక నాకు అర్థం కాలేదు సార్. చీల్చి చెండాడటానికి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎతవా. ఏమైవర్రా? చెప్పండి. చెప్పనా? మన సీఎం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యువర్ థింకింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సీఎం రా. ఇంకోసారి ఇప్పుడు మన సీఎం రా. ఇండియా. Hey, y'all, come look at this. పాకిస్తాన్. యాక్టింగ్ చేయాలి. క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. మీరు చెప్పింది చెప్పినట్టు చెబుతాము. సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదేమనిపించింది. సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయూత ఏంటి సార్ అది? షర్మిలమ్మ గారి చేయూతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఎక్కడో కొడుతుంది సీనా. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆడిని టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా. నిన్ను మోసగాడు కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మహిళలంతా వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. వెనక్కి రాండి, రాండి వెనక్కి రాండి. నేను రా దెంగే. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు, మీరు పోవద్దు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి గారు మాట అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పమంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? వేదవసోది పండికిరా. 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది నాకెందుకు చెప్తున్నారు? రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. ఎందుకు అడుగుతుంటాడిక? కుంభకర్ణుడైన 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరున ఇప్పుడు నిద్రలేశారు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక సామాన్య కార్యకర్తలా చచ్చిపోవాలనున్నా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వైఎస్ఆర్సీపీ అంటే ఏంది ఫుల్ ఫామ్? యువజన రైతు కాంగ్రెస్ పార్టీ. ఏంటి సార్ అది? యువజన రైతు కాంగ్రెస్ పార్టీ ఇది ఎప్పుడు పెట్టారు? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఏం లేదు అన్నిట్లో మన ఇంట్లో ఉన్నాం. రోజు నేను పసుపు వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? గెలుగు పంటి కొవ్వు సదవారి వేరేనే వెంట్రుకలు పెరగటానికి తగిన అన్ని వస్తువుల్ని కలిపి అబ్బో అలా కనిపిస్తుంది. The difference between Sakshi and any other publication is Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అంటే అది ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. ఒక ఆదర్శంతో స్థాపించాలని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవడానికి బాగుంటాయి. భారతి, నీకు అసలు ఛానల్ నడపడం రాదు.
పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. నెత్తిమి దెంగారు బ్రో, నెత్తిమి దెంగారు బ్రో. వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వారందరూ కూడా ఆ ఛానల్ ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఫ్లాష్ బ్యాక్. రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నిల్చోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఏంటి బాబన్న? ఇంకోసారి అన్న. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. అంత దూరం నిల్చొని మాట్లాడాలి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోళ్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకు? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. Assess him as a politician and a possible future prime minister against a candidate aspiring to be one. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. Let me not be too critical there. No, but you should assess people. హరిత, నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. Your assessment as a chief minister of a large population in Andhra Pradesh is important. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. What's your analysis, critical analysis of him as a aspiring prime ministerial candidate? రాధనేనే చెప్పు. Are you holding yourself back? Why should I criticize somebody is all what I'm saying. So, if you say something about him, it will be critical? తక్కువ మనం ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. Committed politician, a committed leader, 24/7 politician. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే నిన్ను జైలు అర్థమైంది. నేను మురళి నేను నీకు చెప్పా, ఇలాంటి చీప్ ఫెలోతో నాకు వద్దని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇలాంటి చీప్ నా కొడుకులతో నాకు వద్దని చెప్పా. జగన్ ఎట్టి పరిస్థితులను మిస్ అవ్వకూడదు. ఏమి సార్, ఈ డబ్బులను ఇక్కడ పెట్టింది జగనేనట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, జగన్ జైల్లోంచి తప్పించుకు పారిపోయాడట. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11. అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. ఇలా ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. సరే, ఆయన బాధపడతా ఉన్నారు.
నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి, సరే నేను ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు. ఇక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేనేం మాట్లాడతానంటే, ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. అదే ఏంటా విషయం? ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.